సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలకు కరెంటు, నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఆమె వినతి పత్రం అందించారు. ఇది రైతులకు ప్రకృతితో వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏప్రిల్ 9 వస్తున్నా చేయలేదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ, రైతు బంధు అమలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు సబిత. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతోంది. గతంలో ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఒక సైడ్ అయితే ఈరోజు వర్షం నీళ్ళున్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు నల్గొండకు విజిట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంటలు ఎండిపోయి, బోర్లు ఎండిపోయి రైతులందరూ ఏడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వము అసలు అటు పక్క తిరిగి కూడా చూడట్లేదు. సీతకన్ను వేసినట్టు ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా కేసీఆర్ గారు మన నల్గొండకి విజిట్ చేయడం, అక్కడ పంటలన్నీ కూడా చూసి రైతుల బాధలు విన్న తర్వాత అవకాశం ఉండి ఉన్న నీళ్ళని కూడా కనీసం రైతులకు సరఫరా చేయకుండా దాని నిర్వహణ లోపంతో రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది. ఏదో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, లేకపోతే కేసీఆర్ గారిని బద్దం చేయాలనే ఆలోచనతో ప్రాజెక్టులను ఏదో నష్టం జరిగిందని చూపించాలనే ప్రయత్నంతో రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు, గౌరవ షేర్లింగంపల్లి శాసనసభ్యులు సోదరులు అరకిపూడి గాంధీ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేంద్రన్న గారు, ప్రకాష్ గౌడ్ గారు, చెవేల శాసనసభ్యులు యాదయ్య గారితో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి రైతులు లేకపోతే ఎవరమూ లేవు కాబట్టి రైతును చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా దేవుడు తెచ్చిన కరువు అంటే మేము ఏదో విధంగా సర్దుకుంటాం, కానీ ఈరోజు పాలకులు తెచ్చిన కరువు తీసుకొచ్చిండ్రు పాలకులే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి పాలన మీద దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా